వాడ ఆలయ అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రం ప్రకారమే వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజన్న ఆలయం మూసివేశామనేది అవాస్తవమని, రాజన్నకు నిత్య పూజలు ఏకాంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. పనులు జరిగే క్రమంలో భక్తుల రక్షణ దృష్ట్యా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులతో పాటు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు సంజయ్ గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు కూడా మేము తీసుకొని ముందుకు పోయే క్రమంలో వేములవాడ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి పెద్దలతో ఆలోచనకు అనుగుణంగా పట్టణ ప్రజలు రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని మేము ఎవరు చెప్పినా భక్తుల విశ్వాసాన్ని కొనసాగించే విధంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము మా విధానాలను మలుచుకుంటూ ముందుకు పోతున్నటువంటిది ఇప్పటికే అనేక సందర్భాలు చూడడం జరిగింది. రాజన్న ఆలయ అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో రాజన్న ఆలయం మూసివేత ఉండదు, రాజన్న ఆలయం బంద్ ఉండదని ఇప్పటికే అనేక మార్లు పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. రాజన్న ఆలయంలో యథావిధిగా సుప్రభాత వేళ నుండి రాత్రి వరకు కూడా ప్రతి పూజా కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత లోక కళ్యాణ కొరకు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇదే